లాస్ట్ వీక్ వచ్చింది కదా, ఎవరు విన్నర్ అవుతారంటారు? 100% అట. ఈరోజు నిబంధు రేపు నా వంతు 100%. ఒక సామాన్యుడు, ఒక కామన్ వ్యక్తి ఈరోజు చరిత్ర తిరగరాస్తున్నాడు. నిజంగానే ఆ వ్యక్తి ఎవరో కదా, పల్లె ప్రశాంత్. తను 100% కప్పు కొట్టేలా ప్రయత్నిస్తాం, కప్పు కొట్టేలా ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు అమర్దీప్కి సపోర్ట్ ఎక్కువ పెరిగింది. నీకు దండం అయ్యా సామి. నువ్వు అమర్దీప్ అన్న తన కప్పు కాదు, కప్పు ఎడ్జ్ కూడా ముట్టలేడు. దాన్ని కప్పు కొడతాడు, టీ కప్పు తప్ప కానీ మన బిగ్ బాస్ కప్పు కొట్టాడు. దాని దరిదాపులో పోవడాన్ని అనుకుంటున్నాను. ఒకవేళ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ పడితే ఎవరికి వచ్చే ఛాన్స్? నేను నిజంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నేను నిజంగా అమర్దీప్ సెకండ్ ప్లేస్కి రాడు, 100% సెకండ్ ప్లేస్కి రాడు. టాప్ 5 టాప్ 4 తప్ప టాప్ 2కి రాడు. ఆల్రెడీ అంత పెద్ద శివాజీ ఉన్నాడు, అంత పెద్ద యావర్ ఉన్నాడు. వాళ్ళని ఢీ కొట్టి ముందు రావడం అనేది నేను అనుకోలేదు. ఆ బండగానే మాట్లాడుతుంది సార్, నా బ్లేడ్ కోసుకుంటాను. నిజంగా ఒకవేళ అమర్దీప్ నిజంగా బిగ్ బాస్ 2 కోసం మాత్రం నేను కూడా బ్లేడ్ కోసుకుంటాను. ఓపెన్ ఆన్ కెమెరా చెప్తున్నా. అంత సీన్ లేదు. ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ అయ్యిండు ఆయనే పల్లె ప్రశాంత్. అంత సీన్ లేదు. ఒకవేళ ఫైనల్లో శివాజీ గారికి పల్లె ప్రశాంత్ మరి ఇద్దరికి వస్తాను నేను అనుకుంటున్నా. లాస్ట్లో మన నాగార్జున ఆడతాడు. లైక్ మన ప్రతి సీజన్ చూస్తున్నాం, ఆఫర్ ఇస్తాడు, డబ్బు ఆఫర్ ఇస్తాడు. మీరు తీసుకోవచ్చు, డబ్బు తీసుకొని కప్పు ఇవ్వచ్చు అంటే నాకు శివాజీ నగర్ కప్పు కొట్టి రాలేదు. తను జస్ట్ మా పేరు సంపాదించుకు వచ్చిండు. తనకు ఆ పేరు ఎప్పుడో వచ్చేసింది. తను ఎప్పుడు అంటాడు నేను గెలవకపోయిన పర్లేదు, పల్లె ప్రశాంత్ గెలవాలని కోరుకుంటాడు. నాకు తెలిసి తను డబ్బు తీసుకొని పల్లె ప్రశాంత్ కప్పు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా.